మిత్రులకు నమస్తే. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాడు ఇథనాల్ తయారు ఫ్యాక్టరీలు సుమారుగా 30 వాటికి అనుమతులు ఇచ్చింది. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి చేయడం అనే పేరుతోని అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇథనాల్ తయారీకి పాలసీ రూపొందించింది. ఈ ఇథనాల్ ఏదైతే ప్రధానంగా చెరుకు, వరి అట్లాగే ఇతర పంటలతో సహాయంతో తయారవుతుంది. దీనికి ప్రధానంగా ఈ ఇథనాల్ పెట్రోల్కు దోహదపడుతుందని, అట్లాగే ఇంతకుముందు గతంలో షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ద్వారా మొలాసిస్ వచ్చి అది బీరు కానీ ఇతర మత్తు పదార్థాలకు ఉపయోగించే ఇథనాల్ని ఈరోజు పెట్రోల్ వాడకం చేయాలని చెప్పేసి తీసుకుంది. ఇందులో భాగంగా ఈ పాలసీ, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల నష్టాలేంటి, ప్రయోజనాలేంటి అని ఒకసారి ఆలోచిస్తే ప్రధానమైనది ఈ తెలంగాణలో 30 ఫ్యాక్టరీలకు అనుమతిస్తే నిర్మల్ జిల్లా గోదావరి పైన, అట్లాగే నారాయణపేట జిల్లాలో కృష్ణా నదిపైన, అట్లాగే ఈరోజు గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నదిపైన నిర్మించే ఇది ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల మీద రైతాంగం, అశేష ప్రజానీకం మాకొద్దు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలో మీరైతే మాకు ఆశ చూపిస్తున్న ఉద్యోగ అవకాశాలని చెప్తున్నారో ఇది కూడా మాకు వద్దురా బాబు, మా వ్యవసాయాలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా రోజుకు 2 లక్షల లీటర్ల ఇథనాల్ తయారు కావాలంటే 8 లక్షల లీటర్లు నీళ్ళు అవసరం ఉంది అని చెప్పేసి ఈరోజు మనకు అర్థమవుతుంది. అందుకని నది ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఆ నది ప్రాంతాల్లో కూడా పంటలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అయితే దీనివల్ల ఈ ఇథనాల్ వల్ల మొత్తం కాలుష్యం పూర్తిగా వచ్చేసి మరి భవిష్యత్తులో వ్యవసాయ భూములు పంటలు పండకుండా, అట్లాగే తాగునీటి సమస్య కూడా రేపు చాలా అనేక జబ్బులకు ఇది దారితీస్తుందని చెప్పేసి నిపుణులు చెప్పిన ఆధారాల ప్రకారంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు నిర్మల్ జిల్లాలో సంవత్సరం కాలం పాటు ఉద్యమం జరిగి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అట్లాగే మన నారాయణపేట జిల్లాలో కూడా 13 మాసాలుగా రైతాంగం ఐక్య ఉద్యమం చేస్తూ ఉన్నారు. అక్కడ బ్రేక్ కొట్టింది. ఈ గద్వాల్ జిల్లా ఏదైతే ధన్వాడలో ప్రధానంగా తాత్కాలికంగా ఆపి దాదాపు 13 గ్రామాల్లో వ్యవసాయం, తాగునీటి సమస్య, ఇతర జబ్బులు ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని ఏదైతే తిరిగి ప్రారంభం చేస్తున్నారో దానిపైన ఈరోజు పెద్ద నిరసన వచ్చింది. మాకు వద్దు ఈ ఫ్యాక్టరీలు అని చెప్పేసి అంటే ఈరోజు హత్యానేరం కింద 40 మంది రైతులపైన, అట్లాగే ఇతర వాళ్ళపైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. అరెస్టులు చేసిన వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి, కేసులు రద్దు చేయాలి. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని మరో ప్రాంతానికి తరలించుకోండి అంటే ప్రజలు వ్యవసాయ రంగానికి ఈ నష్టం లేని విధంగా ఈ ఇతర ప్రాంతాలంటే వ్యవసాయ రంగానికి, అట్లాగే తాగునీటి సమస్యకు ఇది తలెత్తకుండా ఉండే ప్రాంతాల్లో, ఎందుకంటే నీటిని ఎంత దూరమే తీసుకుపోవచ్చు పైపు ద్వారా కానీ ఇతర, కానీ ఖర్చు తగ్గించుకుందని పరిశ్రమ వాళ్ళని ఇది చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈ పాలసీలో ఈ పరిశ్రమ పేరు మీద సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. ఆ సబ్సిడీలు పొంది ఫ్యాక్టరీలు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేస్తూ మొత్తంగా ఈ ఏదైతే ఈరోజు పెద్ద ధన్వాడలో రైతాంగం పైన జరిగిన దాడుల్ని కేసులు ఎత్తివేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కేసులు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది.